పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ ఉదయ కాలంన పెందలకడ నిన్ను ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఈ దినము పునరుత్థాన దినం అయింటుండగా ప్రభా, ఎంతో సంతోషంగా మేము కుటుంబములుగా చేరి నిన్ను ఆరాధించడానికి మేము త్వరపడుతూ ఉన్నాము. మేము సిద్ధపడి ఉంటుండగా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ దినం ప్రభా, ఈ మాసంలో చివరి పునరుత్థాన దినం మా తండ్రి. మరి ఈ మాసమంతా ఎంతో త్వరగా గడిచిపోతున్నది ప్రభా. సమయము, దినములు ఎంత త్వరగా గడిచిపోతున్నాయంటే మా ప్రభా తండ్రి, నీ యొక్క కృప ఎంతో అద్భుతంగా ఉన్నదని నమ్ముతూ తండ్రి, ప్రతి సమయం కూడా మేము లెక్కించుకోవాల్సిన సమయం. ఎందుకంటే నీ రెండవ రాకడకు మేము ఇంకా దగ్గరగా వెళ్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనములు. గడిచిన ఈ మాసమంతా కూడా కాపాడినారు, వారమంతా కాపాడి ఈ నూతన దినంలో, ఈ నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. 138వ కీర్తనలో దావీదు ఎంతగా అద్భుతంగా నిన్ను కీర్తిస్తున్నటువంటి విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ కీర్తన మా ప్రభా తండ్రి, మరి దేవుని యొక్క దేవుడు ఏ విధంగా అయితే ప్రజలందరినీ తన యొక్క వాక్యమును ఘనత చెందించి ఘనతనిచ్చి ఆ వాక్యమును ఏ విధంగా గొప్ప చేశాడో ఆ విషయాన్ని మరి కీర్తిస్తూ రాసినటువంటి ఈ దావీదు కీర్తనను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఈ కీర్తనాకారుడు తండ్రి దావీదు ఎంతో అద్భుతంగా మరి తన యొక్క జీవితంలో తాను పొందుకుంటున్నటువంటి ఆ ధన్యతలను, నిన్ను స్తుతించే ఆ విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ఆ కీర్తనలోని కృతజ్ఞతాస్తుతులు, ఆ కీర్తనలోని నిన్ను కీర్తించే విధానము, ఆరాధించే విధానమునే మేము కూడా నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా మా తండ్రి. కీర్తనాకారుడు రాసినట్లు, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను అని అతడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, మరి ఈ లోకంలో ఎవరు కూడా నీ వంటి దేవుళ్ళు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా వారు నిజమైన దేవుళ్ళు కాదు, వారు సజీవులైనటువంటి వారు కాదు. నీవు మాత్రమే సజీవుడైన దేవుడు, నీవు మాత్రమే మాతో మాట్లాడగలిగిన దేవుడు, నీవు మాత్రమే ప్రభా మేము అడిగినప్పుడు మా మొర విని మాకు జవాబిచ్చేటువంటి దేవుడు మా తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. పూర్ణ హృదయంతో మేము నిన్ను స్తుతిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. మాకు ఎంత కష్టం ఉన్నప్పటికీ, మా ప్రభా మేము దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా మేము మా పూర్ణ హృదయంతో, మా దుఃఖంతో కూడా మేము నిన్ను స్తుతించడానికి మీరు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. నీవెంత గొప్ప దేవుడవో మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. మరి నీ యొక్క వాక్యంను నీవు గొప్ప చేసి ఉన్నావు మా తండ్రి. నీవు తండ్రి దేవాది దేవుడవై ఉండి అయినప్పటికీ నీ తండ్రి ప్రభా, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యంను నీవు గొప్ప చేసినందుకు మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా నాయన. నీ పరిశుద్ధాలయం తట్టు మేము నమస్కారం చేస్తూ ఉన్నాము. అయితే ప్రభా, ఆ కాలంలో తండ్రి వారికి ఉన్నటువంటి ఆ అవకాశాన్ని బట్టి వారు ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేశారు. మాకైతే ఎంత ధన్యతలు ఇచ్చావు ప్రభా. మేమైతే ఇది ప్రభా మేము నీ సన్నిధికి రాగలుగుతున్నాము. మేము నీ యొక్క సన్నిధిలో ప్రభా ఆలయంలో చేరి ఆరాధించగలుగుతున్నాము. ఇంత గొప్ప ధన్యతను నీవే మాకు ఇచ్చావు నాయన. నీకు వేలాది వేల స్తోత్రములు. నీ యొక్క కృప, నీ యొక్క సత్యము, వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ. మేము ఎప్పుడు మేము నిన్ను అడిగినప్పటికీ నీ తండ్రి, మేము మొరపెట్టిన దినమున నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయినావు మా ప్రభా. మాకు ఎంత మేము దిక్కు లేని స్థితులలో, దిక్కుతోచని స్థితులలో, మరి ఎవరూ దిక్కులేని, ఏ సహాయము లేనటువంటి ఆ పరిస్థితులలో కూడా మేము నీ సన్నిధిని మేము వెతకగలుగుతున్నాము. మేము నీ సన్నిధిని పొందుకోగలుగుతున్నాము.
నీ సన్నిధిలో మేము ఆరాధించగలుగుతున్నాం. అవును తండ్రి, మేము ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము మా హృదయంతో మేము నిన్ను ఆరాధించగలం, మేము నిన్ను ప్రార్థించగలం. మా ప్రభా, మేము ఎంత భయంకరమైన కష్టములలో ఉన్నా, మా ఎదుట మా శత్రువులు ఉన్నప్పటికీ కూడా మేము ప్రార్థించగలం. ఇది మాకు మీరిచ్చినటువంటి గొప్ప ధన్యత. ప్రభా, మీరు ప్రతిసారి కూడా మా ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినాన మేము వాక్యం పైననే ఆధారపడి ఉన్నాము. నీ వాక్యంను చదివి మేము బలపరచబడుతూ ఉన్నాము. నీ వాక్యం ద్వారానే నీవు మాతో మాట్లాడుతూ ఉన్నావు. కనుక తండ్రి, మేము ఎంతో ధైర్యమును మేము పొందుకోగలుగుతున్నాము. ఎంత గొప్ప ధన్యత ప్రభా. నీవు ఎంతో అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రభా, ఈ లోకంలో మాకు ధైర్యం ఇచ్చేది నీ వాక్యమే. మేము నీ వాక్యంను ధ్యానించినట్లయితే, ఎల్లప్పుడూ మేము ధ్యానిస్తూ ఉన్నట్లయితే, మా ప్రభా, మేము ఎక్కడ ఉన్నా ప్రభా, మేము ఏ పరిస్థితులలో ఉన్నా కూడా మేము ఎంతో ధైర్యంగా జీవించగలము. ఇలాంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మేము ఎప్పుడు నీకు మొరపెట్టినప్పటికీ కూడా మీరు మాకు జవాబిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవా, నీకు వందనములు. మా తండ్రి దేవా, నీ యొక్క కృపను బట్టి మేము ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, భూరాజులందరూ నీ మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని దావీదు చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క మాటలు అవసరం. ఈ లోకంలో ఎన్ని పుస్తకాలు ఎంతోమంది రాస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా బైబిల్ గ్రంథం యొక్క ఇన్స్పిరేషన్స్తోనే రాస్తూ ఉంటారు. అనేక మందికి అవి ఎంతగానో మేలు కలిగిస్తూ ఉంటాయి. మా ప్రభా, ఇంత గొప్ప దేవుడు తండ్రి, నీ వంటి దేవుడు మాకున్నందుకు మేము ఎంతగానో నీకు ధన్యులంగా ఉంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీవు మహాప్రభావం గలవాడవు తండ్రి. నీ మార్గములను గురించి మేము గానం చేస్తాము. నీవు మహాప్రభావం గలవాడవని మేము గానం చేస్తాము. మా ప్రభా, నీవు మహోన్నతుడవై ఉన్నప్పటికీ కూడా దీనులను లక్ష్యపెట్టు దేవుడవు తండ్రి. అవును ప్రభా, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా నీవు మహోన్నతమైన స్థలములలో నివసించువాడవైనను దీన మనస్సు కలిగిన వారి వద్ద నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. మా ప్రభా, అంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, మరి నీవు దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగిన వాడవై వారిని అణిచివేసే దేవుడవై ఉంటున్నావు. గర్విష్ఠులను సింహాసనం మీద నుంచి దించివేసే దేవుడవై ఉంటున్నావు. మా ప్రభా, నీవు సమస్తం ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్కరి హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడవు. ప్రతి హృదయాన్ని నీవు గమనిస్తున్నావు, చూస్తున్నావు. ప్రభా, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడవు. హృదయములను పరిశోధించు దేవుడవు. తండ్రి, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా, మేము ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు తండ్రి, నీవు మమ్మల్ని బ్రతికించే దేవుడవై ఉన్నావు. మా శత్రువుల కోపం నుండి మమ్మల్ని రక్షిస్తావు. అందుకే ప్రభా, మేము ఎప్పుడైనా ఏ శత్రువైనా మా మీద కోపంతో మాకు హాని కలిగించడానికి కానీ కీడు కలిగించడానికి కానీ మాపైకి వస్తూ ఉంటే నీ చెయ్యి చాపి మమ్మల్ని రక్షించే దేవుడవు. నీ కుడి చెయ్యి మమ్మల్ని రక్షిస్తుంది. అవును, నీ దక్షిణహస్తం ఎంతో బలమైనది. నీ దక్షిణహస్తం సాహస కార్యములు చేయగలదు. మా తండ్రి, నీకు వందనములు. తండ్రి, నీ కుడివైపు మా కుడి ప్రక్కన మీరు నిలిచి మాకు సహాయం చేసే దేవుడు, మమ్మలను కాపాడే దేవుడు. మా ప్రభా, నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా దేవా తండ్రి, నీవు మా పక్షంన కార్యం సఫలం చేసే దేవుడవు గనుక నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎవరైతే నీ బిడ్డలుగా ఉంటున్నారో, ఎవరైతే నిన్ను అంగీకరించి ఉంటున్నారో, ఎవరైతే నీ పైన విశ్వాసంను కలిగి ఉంటున్నారో అలాంటి వారందరూ కూడా ప్రభా, వారు తండ్రి, వారి పక్షంన మీరు కార్యం సఫలం చేసే దేవుడు ఉంటున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ కృప నిరంతరము ఉంటుంది. నీ చేతి కార్యములను నీవు ఎప్పుడు కూడా విడిచిపెట్టావు. అవును ప్రభా, మేము కూడా నీ చేతి కార్యములమే. అవును, మీరు మమ్మల్ని నీ చేతి పనిగా చేసి ఉన్నారు. మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నటువంటి దేవుడు మా తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, నీకెంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ ఉదయ కాలంలో తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము. మా తండ్రి, మరి మేము నీ కనికరంను కోరుతూ ఉన్నాము. నీవు కనికరంతో మా పట్ల నీ యొక్క కృపను చూపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి
ఈ విశ్రాంతి దినమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా తండ్రి, మా అందరి పట్ల కూడా నీ యొక్క కృపను అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో, ఎక్కడెక్కడైతే అందరూ కూడా కలిసి సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, నిన్ను గణపరుస్తూ ఉన్నారో, ఆ ప్రదేశం అంతట్లో ప్రభా మీరు మీ యొక్క మహిమను కనపరచండి. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. ఎవరెవరైతే నాయన నీ సన్నిధికి రాకుండా, నిన్ను ప్రార్థించకుండా, నిన్ను ధ్యానించకుండా తండ్రి నీకు దూరంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా కనికరించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. వారితో మీరు మాట్లాడండి. వారికి నీ గురించి తెలిసేలాగా, వారు అర్థం చేసుకునేలాగా, ప్రభా నిన్ను తెలుసుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, రక్షణనిచ్చే దేవుడవు నీవే, రక్షణకర్తవు నీవే, అద్వితీయుడవు నీవే, ఆశ్చర్యకరుడవు నీవే. దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని నీకు అప్పగిస్తున్నాము. ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఎంతమంది అయితే వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారో వాళ్ళను కూడా మీరు దర్శించమని, ప్రభా వారిలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ కూడా దీవించండి. నీ యొక్క వాక్యం ప్రకటిస్తున్నటువంటి ఆ సేవకులపై నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మెండుగా అనుగ్రహించండి. ప్రభానైనా వారు బలమైన వాక్యమును ప్రకటించలాగున అనేకుల హృదయాలను బ్రద్దలు చేసే రీతిగా వారి యొక్క వాక్యం ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. సర్వోన్నతుడా దేవా నీకు వందనములు. మా తండ్రి, ప్రతి సంఘంలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. ప్రతి పరిచర్య కూడా ఎంతో అద్భుతంగా జరగాలి. అనేకులు నేను తెలుసుకోవాలి. అనేకులు నీ సన్నిధిలో ఆనందించే కృపను దయచేయండి. మా తండ్రి, ఎవరెవరైతే నాయన నీ సన్నిధిలోకి వచ్చి తమ హృదయాలను కుమ్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారో, ఏ సమస్యలతో వారు ఉన్నారో, ఏ కష్టంలో వారు ఉన్నారో, ఏ బాధలో, ఏ ఇబ్బందుల్లో వారు ఉన్నారో, దానన్నిటిని బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నెమ్మదిని సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, నీ సన్నిధికి రాలే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు దీవించి వారిని స్వస్థపరిచి త్వరగా వారు వచ్చి నాయన నీతో నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. యవనస్తులను, చిన్నపిల్లలను, స్త్రీలను, ప్రతి ఒక్క వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించినాయన. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎలాంటి వాక్యం అవసరమో, ఎవరికి ఏ యొక్క ఆదరణ కావాలో, ఏ వాక్యం చేత ఎవరిని మీరు తృప్తిపరచాలో ఆ విధంగానే మీరు వాక్యం ద్వారా మాట్లాడతారని మేము నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన కూడా ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిచర్యలో ఎవరెవరైతే సహాయపడుతున్నారో వారిని అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని ప్రభా, చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పని వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నాయన. మరి మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఎంతమంది అయితే పనులు చేస్తున్నారో, ఈ యొక్క వాక్యంను ప్రకటిస్తున్నారో మా తండ్రి, అలాంటి సేవకులందరినీ కూడా మీరు దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినమంతా కూడా మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనములు. నీ వాక్యం ద్వారా మాకు ఆదరణనిస్తున్నందుకు, నెమ్మదినిస్తున్నందుకు వందనములు తండ్రి. ఈ దినమంతా మేము ఎంతగానో సంతోషంగా నీ సన్నిధిలో గడుపుతాము. అంతేకాదు మా శ్రేయోభిలాషులను, మా బంధువులను, స్నేహితులను అందరినీ కలుసుకుంటాము. ఎంతో సంతోషంగా నీ మందిర ఆవరణలలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా పరిశుద్ధుడైన దేవ, నీకే స్తోత్రములు, నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ తండ్రి, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా మీరు తీరుస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ వారంలో, నూతన వారంలో మేము తిరిగి రేపటి నుంచి మా రొటీన్గా చేయవలసిన పనులలో మేము ప్రవేశించబోతుండగా మీరు మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. మాకు కావలసినటువంటి నడుపుదల అనుగ్రహించి మేము ప్రతి పనిలో కూడా ఎంతో జయప్రదంగా ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా అందరి కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానంను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నేను ఎలాంటి మనస్పర్ధలు కానీ, కలతలు కానీ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం.
కుటుంబాలపైన దాడి చేస్తున్నటువంటి సాతాను శక్తులను యేసునామములో లయం చేస్తున్నాము. ప్రభా నాయన, ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషంగా గడిపి ఈ దినము తండ్రి మేము నిన్ను స్తుతించి ఘనపరిచి క్షేమంగా మరి సమాధానంతో ఇళ్లకు క్షేమంగా చేరినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి మా నీ యొక్క సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేయము. నీ ముఖ కాంతిని వారిపైన ఉదయింపజేసి సంపూర్ణమైన ఆనందమును, ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ మరి ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.